వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరో 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కమిషన్ మరో 15 రోజుల్లో పచ్చజెండా ఊపే అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే విధంగా, అంటే జూలై ఎండింగ్ వరకు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే విధంగా ప్లాన్లు వేసుకుంటున్నట్లు కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపల్ సంబంధించి కౌన్సిలర్ల పదవీ కాలం అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు సర్పంచ్ పదవీ కాలం, సర్పంచ్లు అయ్యి వార్డు మెంబర్లు అయ్యి గత సంవత్సరం జనవరి 31 తోటి ముగించింది. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల పదవీ కాలం అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు దాని తర్వాత మున్సిపల్ సంబంధించి కౌన్సిలర్ల పదవీ కాలం కూడా పూర్తవ్వడం తోటి సో జూలై వరకు ఒకటేసారి ఎన్నికలని ఫినిష్ చేయాలా అనే ఆలోచిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఆగిపోవడం అనేది జరిగింది. సో మొదటగా సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలు కనుక నిర్వహిస్తే సో మనకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికీ రాష్ట్రం ఆర్థికంగా కొంతవరకు బాగాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఆర్థికంగా రాష్ట్రం అంత బాగలేదు. సో మనము అంటే పన్నుల విషయంలో కావచ్చు, తర్వాత ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. సో అదే అన్నట్టుగా అంటే ఇప్పుడు ఈ ఎంపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి వచ్చే ఆదాయం మనకు వస్తుంది. తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టొచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి 15 రోజులు అంటే జూన్ 2 ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇంకో 15 రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మొదటగా సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలన్నా నిర్వహించాలి. సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికలు నిర్వహిస్తే మన కేంద్రం నుంచి వచ్చే నిధులు రావచ్చు అని చెప్పేసి అదో రకంగా ఆలోచిస్తున్నారు. లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే మున్సిపల్ సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి, కౌన్సిలర్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా అదో కోణంలో ఆలోచిస్తుంది. ఈ 2 కోణాలు పక్కన పెడితే 42 బీసీ కులగణన చేపట్టారు. 42% మేము అంటే రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి 42% రిజర్వేషన్ల పైననే సమస్య వచ్చింది. 42% రిజర్వేషన్ల లేకపోతే 6 నెలల ముందే ఎన్నికలు నిర్వహించేవారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి 42% రిజర్వేషన్ ఏ విధంగా సెట్ చేస్తారు? సో ఆల్రెడీ ఇక్కడ గవర్నర్ ఆమోదించడం అనేది జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం అనేది జరిగింది. ఇప్పుడు కేంద్ర కులగణన చేపట్టిన తర్వాతనే మేము ఎలక్షన్స్ కి వెళ్తామంటే దాదాపు ఇంకొక సంవత్సరం టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలతోటి సో 42% రిజర్వేషన్ల రూట్లో త్రూలో వెళ్తే బెటర్. మన కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా వస్తాయి. అలాగే గ్రామాల్లో సంవత్సరం నుంచి పాలన అస్తవ్యస్తంగా మారింది, ఏ ఒక్క అభివృద్ధి పనులకి నోచుకోవట్లేదు. సో అందుకని మన కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఈవెన్ గ్రామ స్థాయిలో కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద అంతో ఇంతో కొంత మేరకు పనులు చేయట్లేదు అని చెప్పేసి నెగిటివిటీ ఉంది. సో దాన్ని పోగొట్టుకోవడానికి సో అటు కేంద్రం నుంచి డబ్బులు వస్తే డెఫినెట్ గా అభివృద్ధి చేయొచ్చు. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన మీద పాజిటివ్ గా జనాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మరి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వేస్తారా, లేకపోతే అప్పట్లో చెప్పినట్టు నవంబర్, డిసెంబర్, జనవరి, ఉగాది, సంక్రాంతి అవి ఇవన్నీ చెప్పుకుంటే కాలాలు వెళ్తీస్తాయి. ఎంత లేటుగా అయితే అంత ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి మనకి ఒక హింట్ ఏమి ఇచ్చారంటే రీసెంట్ గా దాదాపుగా 10,000 కోట్లతోటి సర్పంచ్ కి సంబంధించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిధులని కూడా అప్పులు కూడా కట్టేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ కి వెళ్దాం. అలాగే 42% ఏమంటారు బీసీ కులగణన చేసి కూడా దాదాపుగా 4-5 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పటికీ నాకు తెలిసి అంతో ఇంతో వాళ్ళ దగ్గర లెక్కలు అయితే ఉండొచ్చు. మరి దానికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఏ క్షణమైనా సరే
ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే మరికొన్ని రోజులు టైం వెచ్చిస్తారా అనేది చూడాల్సిన విషయం. దాంతో పాటు కౌన్సిలర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా పెట్టేస్తే తర్వాత టార్గెట్ జిహెచ్ఎంసీ చూడొచ్చు, టార్గెట్ జిహెచ్ఎంసీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సిందే, ఎందుకంటే దానికి సంబంధించి కూడా నిధులు ఆగిపోయినాయి, అక్కడ కూడా పాలన అస్తవ్యస్తంగానే మారింది, డెవలప్మెంట్ కూడా తగ్గిపోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఎన్నికలు అయిపోతాయో అక్కడ ఆటోమేటిక్ గా సర్పంచ్లు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, సో వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు. గ్రామ స్థాయి నుంచి వచ్చే అంటే డెవలప్మెంటే కదా రాష్ట్ర స్థాయిలో కూడా జరిగేది. సో గ్రామ స్థాయిలో నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్కలు వేసుకుంటుంది. మరి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.